ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేడీ, త్రిష వస్తుందని చెప్పావు కదా, షూర్ గా వస్తుందా? పక్కాగా వస్తుంది, నిన్ను తీసుకెళ్తుంది. ఏమో మేడీ, ఇంట్లో నుంచి తప్పించుకుందామంటే తాతయ్య అడ్డుపడ్డారు, దారిలో తప్పించుకుందామంటే మళ్ళీ తాతయ్య అడ్డుపడ్డారు. ఇప్పుడెవరు అడ్డుపడతారోనని భయంగా ఉంది. రే, నిజంగా వస్తుంది కదరా? త్రిష వచ్చినట్టుందక్క. మాట్లాడు. ఎక్కడున్నావు త్రిష? మీ ఇంటి బ్యాక్ సైడ్ అనుకుంటా. నువ్వు పెట్టిన లొకేషన్లోనే ఉన్నాను మ్యాడీ. వచ్చేసావా? నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే అక్కని తీసుకొస్తాను. ఓకే మ్యాడీ, తొందరగా వచ్చాయి. నన్ను ఎవరైనా చూస్తే లేనిపోని ప్రాబ్లం కదా. నువ్వేం భయపడకు, ఇది పల్లెటూరు. ఈ టైంకి అందరూ నిద్రపోతూ ఉంటారు, ఎవ్వరూ నిన్ను చూడరు. సరే తొందరగా వచ్చాయి. ఓకే, తను వచ్చేసింది. రే, మీరిద్దరూ వెళ్ళి అందరూ పడుకున్నారో లేదో చూసిరండి. సరే అత్త, వెళ్ళండి. ఎవరిది కారు? పెద్దయ్య గారి ఇంటి వెనక ఈ కారు ఎవరెట్టారు? ఈ కార్ను చూస్తుంటే పెద్దయ్య గారి ఫ్యామిలీకి సంబంధించింది కానట్టుందే. ఈ టైంలో అందరూ నిద్రపోతుంటారు అని మ్యాడీ చెప్పాడు. ఇదెవరు దయ్యంలా చూస్తుంది? అక్క, డబ్బులున్నాయి కదా? ఉన్నాయిరా, నా టెన్షన్ అంతా తాతయ్య గురించే. ఏమవుతుందో? అక్క, నువ్వు తాతయ్య గురించి ఏమీ ఆలోచించుకో, అన్నీ నేను చూసుకుంటాను. అత్త, అందరూ పడుకుని పోయారు. సింధు, ఇంకా ఆలస్యం చేయకుండా బయలుదేరు. ముందు నేను వెళ్తాను, వెనక నన్ను ఫాలో అవ్వండి. ఓకే, వెళ్ళండి. రండి. ఎవరిది కారు? ఎవరు లేరు లోపల?